అందరికీ నమస్కారం. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా బ్రతికున్నట్టే మన మనస్సులో ఉంటారు. అటువంటి వాళ్ళని మనం మహాత్ములుగా, మహనీయులుగా, గ్రేట్ పర్సనాలిటీస్‌గా మనం చెప్తూ ఉంటాం. ఆ గ్రేట్ పర్సనాలిటీ ఎందుకు అది వచ్చింది అంటే, వాళ్ళు చేసినటువంటి పనులు. ఈరోజు ఇంజినీర్స్ డే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని మనం ఒక గొప్ప ఇంజినీర్‌గా, భారతదేశపు ఇంజినీర్‌గా, పండితునిగా, రాజనీతిజ్ఞునిగా అనేక రకాలుగా వారిని కొనియాడుతూ ఉంటాం. గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు అటువంటివి. మైసూరు సంస్థానానికి 1912 నుంచి 1918 వరకు కూడా దివాన్‌గా పనిచేశారు. అలాగే 1955లో ఆయనకి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్న లభించింది. ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి అంటే, ఎవరైనా మీకు మేము సన్మానం చేస్తున్నామండి, అందుకని ఆ సందర్భంగా మమ్మల్ని గాని, మా సంస్థలని గాని, మా యొక్క ఆహ్, ప్రాంతాన్ని గాని మీరు 4 మంచి మాటలు చెప్పి పొగడండి అని అంటారు కదా! దానికి భిన్నంగా, అయ్యా మీరేదో నాకు పురస్కారం ఇస్తున్నారని మాత్రం నా నడవడికలో ఎటువంటి మార్పు ఉండదు. నా ఖచ్చితత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. నా నిజాయితీకి ఎటువంటి ఢోకా ఉండదు. కాబట్టి మీరు పురస్కారం నాకు అందజేశారు కదా అని నేను వెంటనే మీకేదో 4 మంచి మాటలు చెప్పి పొగుడుతాను అనేటువంటి దాన్ని మాత్రం మీరు మర్చిపోండి అన్నారు. అంటే ఇంత ఖచ్చితమైనటువంటి వ్యక్తి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి, ప్రజల సొమ్ము పాము లాంటిది అనేటువంటి వ్యక్తి ఆహ్, చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ ఒక సివిల్ ఇంజినీర్‌గా ఏ పని చేసినా ఆ పనిలో ఎంతో కొంత మిగులుతుంది అనబడేటువంటి ఆ వ్యవస్థలో ఆయన 100 ఏళ్ళు చాలా ఆరోగ్యంగా బతికాడు అంటే దానికి కారణం ఏంటంటే అవినీతి జోలికి వెళ్ళకపోవటం, నీతిమంతంగా బతకటం, నిస్వార్థపరత్వాన్నే ఆయన ఆభరణంగా ఎంచుకోవటం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఏఎస్ అది బెంగళూరులో రావటానికి కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే కారణం. ఆయన ప్రజలకు చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున 5వ కింగ్ జార్జ్ ఏమిచ్చారంటే నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనేటువంటి బిరుదు ఇచ్చి వాళ్ళు గౌరవించారు. భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 15న ఏటా ఇంజినీర్స్ డేగా జరుపుకునేటువంటి సాంప్రదాయం నెలకొంది. దాంట్లో ఉండేటువంటి అసలు అంశం, మూల అంశం ఏంటి అంటే, ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి, లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి, అలాగే ప్రభుత్వానికి అధినేతలుగా పనిచేస్తున్నటువంటి, అలాగే ప్రభుత్వంలో వివిధ శాఖల్లో మంత్రులుగా వివిధ పోర్ట్ఫోలియోల్ని అనుభవిస్తున్నటువంటి, అలాగే గొప్ప గొప్ప ఇంజనీర్లుగా ఐఏఎస్, ఐపీఎస్ కేడర్లో పనిచేస్తున్నటువంటి చాలామంది వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని చాలా నిజాయితీతో నెరవేర్చండి అని అలా నెరవేర్చినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఒక ఇంజనీరు అని గుర్తు చేయటం కోసం ఈరోజు ఆ ఇంజనీర్స్ డేగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. మనకి మైసూరులో కలిగినటువంటి ఆనకట్ట కృష్ణరాజ్ సాగర్కు ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. అలాగే హైదరాబాద్ని మూసీ నది వరదల నుంచి కూడా కాపాడటంలో, రక్షించడానికి పథక రచన చేయటంలో ఆయనే మూలకారకుడు. భారతదేశంలోని 8 విశ్వవిద్యాలయాలకి గౌరవ డాక్టరేట్‌ని అందజేశాయి. 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఒకటేమిటండి, ఎన్నో చేశారు. ఆ ఎన్నో చేసినందువల్లే
100 ఏళ్ళు సంపూర్ణ ఆయుష్తో బతకడం ఒక ఎత్తు అయితే, ఈ రోజుకి కూడా ప్రజల మనస్సుల్లో ఆయన ఒక గొప్ప ఇంజనీర్గా, గొప్ప వ్యక్తిగా, మహానుభావునిగా, దేశాన్ని గర్వించదగ్గ వ్యక్తిగా మన్ననలు పొందుతున్నారు, గుర్తింపు తెచ్చుకున్నారు అంటే దానికి కారణం ముఖ్యంగా నిజాయితీ, నిష్పక్షపాతం, అలాగే నిస్వార్థంగా జీవించటం, పరుల కోసం తన ధన మనస్సుల్ని త్యాగం చేయటం, ఇన్నిటి వెనక ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మనందరి మనస్సుల్లో ఉండటం జరిగింది. మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాలు, సంస్థలు చేస్తున్నటువంటి కృషిని ఒక రకంగా శ్లాఘించాలి. ఎందుకంటారా, చాలా సందర్భాల్లో మనకు ఒక 10 ఏళ్ల క్రితం ఏదైనా ఒక అకేషన్ చేయాలి అంటే, తప్పుగా అనుకోకండి, అంబేద్కర్ జయంతి చేయాలి అంటే అంబేద్కర్ అనుయాయులే రావటం, వివేకానంద జయంతి చేయాలంటే ఆయనకి సంబంధించినటువంటి వీరభక్తులే రావటం, గాంధీ గారికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా చేయాలి అని అంటే గాంధీ గారి క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే రావటం. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. అధికారుల నుంచి, ప్రభుత్వ సంస్థల హెడ్స్ నుంచి, అట్లాగే ప్రభుత్వాల నుంచి కూడా ప్రతి ఒక్క గొప్ప దేశభక్తుని, సామాజిక కార్యకర్తగా అనబడేవాడిని, లేదా దేశం గర్వించదగ్గ పనులు చేసినటువంటి మహామహులందరినీ కూడా మనం జయంతులు, వర్ధంతులు జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి కార్యక్రమాలకి సెలవు రోజైనా సరే దాన్ని అటెండ్ అవ్వడం ద్వారా అట్లీస్ట్ వాళ్ళ విలువలు మనం కొని తెచ్చుకోకపోయినా, అలవాటు చేసుకోలేకపోయినా, అట్లీస్ట్ వాళ్ళని గుర్తు చేసుకోవడం ద్వారా, వాళ్ళ సేవల్ని స్మరించడం ద్వారా, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని 10 మంది నోట వినటం ద్వారా మనలో కూడా వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది, కొన్ని మంచి లక్షణాలు కలుగుతాయి అనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వాలు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ప్రతి ఒక్కరిది, గొప్పవాళ్ళు అనబడ్డ వాళ్ళందరి జయంతులు, వర్ధంతులు జరపడం, దానికి ఒక మ్యాండేటరీ, కంపల్సరీ ఆ ఉద్యోగులందరూ కూడా రావటం జరగాలి. లేకపోతే వాళ్ళకి ఆబ్సెంట్ చేయటమో, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వటమో, మెమో జారీ చేయటమో చెయ్యాలి అనేటువంటి ఒక భయాన్ని సృష్టించకపోతే ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ మనిషి సరిగ్గా జీవించలేడు, తన పనులు తాను చేయలేడు, విధిని నిర్వర్తించలేడు. అలాగే నిత్యం భయం నీడలో ఉంటే ఏ పని చేయలేడు, ఆ భయంతోనే చచ్చిపోతాడు. ఈరోజు మనం ఒక భగవంతుడికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ, ఏ మతానికి సంబంధించిన, ఏ వర్గానికి సంబంధించిన అకేషన్స్ కానీ, పూజలు కానీ, లేకపోతే ఊరేగింపులు కానీ, ఇవన్నీ కూడా భక్తితో పాటుగా దాని వెనక భయం ఒకటి దాగుంది కాబట్టే మనం చేస్తున్నాం. అలాగే ఇటువంటి మహానుభావుల్ని మనం తలుచుకోవటం అనేది మనిషిగా మన నైతిక బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఈరోజు అందరూ కూడా ఈ ఇంజనీర్స్ డే అనే కాదు, ఏ అకేషన్ వచ్చినా సరే ఆ గొప్పవారిని స్మరించుకునేలాగా అందరూ కూడా ఆ కార్యాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి అటెండ్ అవ్వటం ద్వారా తమ యొక్క దేశభక్తిని, సామాజికమైనటువంటి బాధ్యతని కూడా గుర్తిరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ, మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మన దేశానికి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి నిస్వార్థపరులైనటువంటి ఇంజనీర్లందరికీ కూడా ఈ సందర్భంగా మన నుజుళ్ళ కంబైన్స్ ఈ ఛానల్ వీక్షకులందరి తరపున కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.